ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచిన వారం మరి యేసే నా గురి అని ఆ అంశాన్ని యూట్యూబ్లో బిడ్డలు అది రిలీజ్ చేసినట్లుగా మీరు చూస్తున్నారు. చాలా ఉన్నతమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఇది వెళ్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎన్నో అధ్యాయం? అది 3వ అధ్యాయమేనా? 3వ అధ్యాయమేనా? 13-14లో, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచు కొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగరపడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు అది ఉన్నతమైన పిలుపునకు ఎన్నో వచ్చినది? 14వ వచనం. ఇక్కడే ఉన్నతన ఉంది. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అది ఇక్కడ ఎందుకు పరిగెత్తున్నాడు, దేని కొరకు పరిగెత్తున్నాడంటే, క్రీస్తు యేసునందు కదా దేవునికి ఉన్నతమైన పిలుపునకు ఈ ఉన్నతమైన పిలుపునకి ఏం కలుగుతుందంట? బహుమానం. ఈ పిలుపునకు అంటే దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు ఒకటి ఉంది, అది బహుమానం. అది పొందాలంటే ఏం చేయాలంట? గురి యొద్దకు పరిగెత్తాలి. ఇక్కడ చూడండి ఎలాగుండే ఒక్కొక్క పాయింట్ మనం తేటగా చూస్తూ ఉన్నట్లయితే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు ఉంది. ఈ పిలుపు అనేటటువంటిది వాస్తవంగా దేవుడు అందరినీ పిలుస్తూనే ఉంటాడు. ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చినది మొదలు సర్వమానవాళి యొక్క పాపాలను పరిహరించి, మానవుని యొక్క జన్మ కర్మ పాపం వలన పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో చనిపోతే, పాపం వలన వచ్చి జీతం మరణం, అంటే నరకం. ఇలాంటి నరకపు స్థితి నుండి మానవుని రక్షించటానికి దేవుని కుమారుడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండు, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమైన దేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. చూడండి, వాక్యమైనటువంటి దేవుడు ఆయన శరీరాన్ని ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా మన కొరకు ఈ లోకంలో అవతరించాడు. వాక్యమైన దేవుడు ఆయన అవతరించి అందరికి ఒక మాదిరి చూపించటానికి మరియమ్మ యోసేపుల కుమారుడుగా ఈ లోకంలో జీవించటానికి కారణం ఏంటంటే, మనిషి అనేటటువంటి అతను ఎలాగుండాలి, మానవుడు ఏ రీతిగా బాల్యంలో ఉండాలి. బాల్య దశలో మరి యేసోబు గారు కార్పెంటర్, వడ్రంగి పని చేస్తున్నప్పుడు ఆయనకి సహకారంగా ఉన్నాడు, తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నాడు, సాత్వికుడుగా ఉన్నాడు, దీన మనస్సు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఎదుగుతూ ఉండగా టీనేజ్లో ఎలాగుండాలో, యూత్ అంటే యవన ప్రాయములో ఎలాగుండాలో ఒక మనిషి ఆ నడవడిని, ఆ ప్రవర్తనను, ఆ బ్రతుకును, జీవితాన్ని మానవాళికి అందరికీ చూపించడానికి, ఆయన మాదిరి చూపించడానికి మనుషుడుగా అవతరించాడు. ఎందుకంటే మనుషులందరూ ఆదాం మొదలుకొని యేసయ్య వచ్చేంతవరకు కూడా అందరూ సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, సొంత తలంపులతోనే బ్రతుకుతున్నారు. కానీ అసలు మనిషి అనేటటువంటి మనం ఎలాగుండాలి, ఏ రీతిగా జీవించాలి, ఏంటి మానవత్వం అనేటటువంటిది లేకుండా సాతాను ప్రేరణకు పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసుడై ఉన్నాడు. వాళ్ళు అలాగూ మనిషిని నడిపిస్తున్నాడు, వాడు అలాగూ ప్రేరేపిస్తున్నాడు, ఏ చెడ్డ పనులు చేయిస్తున్నాడో అవి చేయటానికి మానవుడు బానిస అయిపోయాడు.
దేవుని వశ్యంలో లేడు. మనిషి అనేటటువంటి వాడు ఎలాగూ ప్రవర్తించాలో ఆ స్థితి కూడా లేదు కదండి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఒక కుటుంబాన్ని చూస్తున్నాం. యజమానుడు ఉన్నాడు, భార్యను ఎలాగూ ప్రేమించాలో ఆ ప్రేమ చాలామందిలో ఉండటంలా, తనకు పుట్టినటువంటి కడుపును పుట్టిన బిడ్డల్ని ఎలాగూ ప్రేమించి వారికి అన్ని విషయాల్లో కూడా వారికి అవసరాలను తీర్చి మంచిగా నిలబెట్టాలో అది లేకుండా పోయింది. ఇంకా తర్వాత మానవ సంతతి అసలు కొంతమందికి కుటుంబంతో కలిసి ఆనందించటం అనేటటువంటిది ఉండదు. చిరుబుర్రు అంటుంటారు, భార్యను కొడుతుంటారు, తిడుతుంటారు. ఈమె కూడా ఆయన్నికి శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. పిల్లలు అవిధేయులు ఉంటారు. చూడండి ఇది ఎలాగుంటుందో. ఇది నరకంలాగుంటుంది కానీ స్వర్గంలాగా ఆనందదాయకంగా ఉండదు. ఇలాంటి స్థితిగతులన్నీ మానవుడు ఆనందదాయకమైన పరిస్థితులను కోల్పోయి ఉండగా, ఇదిరా బాబు జీవితం అని అందరికి నేర్పించడానికి నరుడుగా యేసు ప్రభువారు భూలోకంలో అవతరించాడు. విధేయుడుగా ఉన్నాడు. చక్కగా చూడండి, రాయబడింది. యేసయ్య అంట దేవుని దయందును, మీరే చెప్పాలి ఏమా, మనుషుల దయందును. చూడండి వచ్చిన ఒకసారి ఇక్కడ యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. చూసారా, జ్ఞానమందును వయసు యందును దేవుని దయందును మనుషుల దయందును. అసలు ఎంత చక్కటి మాట, జ్ఞానం కదా. ఎలాగుంది, బాల్యం నుండి చాలామందిలో జ్ఞానం ఉన్నది, అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానంగా మూర్ఖత్వంగా ఏమని రాయబడింది, బాల్యం నుండి నరుని హృదయము చెడ్డది. అలాంటి చెడ్డ హృదయాన్ని తీసేసి మంచిగా చేయటానికి, జ్ఞానాన్ని ఇవ్వటానికి, యవన ప్రాయంలో ఎలాగో బ్రతకాలో నేర్పించటానికి నరుడుగా యవన ప్రాయం వరకు ఈ లోకంలో జీవించాడు ఆయన. జ్ఞానమందును వయస్సు అందును. వయసు అంటే కొంతమంది వాళ్ళ మంచి వయస్సును బాల్య దినాల్లో ఎలాగూ విధేయత కలిగి ఉండాలో ఉండరు. యవన ప్రాయంలో ఎంత పవిత్రంగా ఉండి తల్లిదండ్రులకు అండగా ఉండారో చాలామంది అండగా ఉండరండి. అనేక దుర్వ్యసనాలకి బానిసలైపోయి ప్రస్తుత ఈ యుగంలో మనం చూస్తే టీనేజ్లోనే మనుషులు పాడైపోతున్నారు. 14-15 సంవత్సరాల వయసుకే చెడును బాగా నేర్చుకుంటున్నారు. భయము, భక్తి, దేవుడు ఈ జీవితానికి దూరం అయిపోతున్నారు. ఎంతమందిని చూస్తున్నాం, వాడే టీనేజ్లోనే హత్యలు చేస్తున్నాడు, చేయకూడని నేరాలు ఘోరాలన్నీ చేస్తూ ఉన్నాడు. వాళ్ళే జైల్లో ఎక్కువ మంది ఉన్నారు. ఏంటిది? ఇలాంటి స్థితిగతిని అంతటిని కూడా మార్చడానికే అసలు ఇట్లాగా ఉండాలి నాయన యవన ప్రాయములని, టీనేజ్లను చూపించడానికే దేవుడు నరుడై మాదిరి చూపించాడు. అందుకొచ్చాడు ఆయన. దేవుని యొక్క ఈ ఉన్నతమైన పిలుపు మొదటి నుంచి వస్తూనే ఉంది కదా. ఆయన అందరిని పిలుస్తూనే ఉన్నాడు, నా యొద్దకు రండి. అక్కడ యెషయా గ్రంథం 55:3 చూస్తే, చెవి ఎగ్గి నా యొద్దకి రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు. ఏమండి, బాల్య దినములు ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి కదా. యవన కాలమందు కాడి మోయిట మెరునికి మేలు, రండి దీవెనకరమైన నా కాడిని మోయండి అని ఆయన పిలుస్తూనే ఉన్నాడు. ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా, అనేక మంది ద్వారా ఆయన పిలుస్తూనే ఉన్నాడు. కానీ ఆ పిలుపును లెక్క చేయకుండా తృణీకరించారు. కనుకనే స్వయంగా వాక్యమైన దేవుడే నరుడుగా భూలోకములు అవతరించి మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాడు. ఇది దేవుని పిలుపు. ఆయన ఇలాగ పిలిచిన తర్వాత ఆ ఉన్నతమైనటువంటి పిలుపును అందరు అంగీకరించలేదు,
తృణీకరించారు. మాకు కాదులే ఈ మాటలు, మేము వినం, మేము చెవిని పెట్టం, మేము లోబడమని వెళ్ళిపోయారు. ఆ పిలుపుకు లోబడినటువంటి అనేక మంది ఆయన సేవకత్వంలో జాలర్లు, పేతురు, యాకోబు, యోహోను, ఏమండి ఆంద్రేయ, వీళ్ళందరూ కూడా చేపలు పట్టే జాలర్లు. వాళ్ళ వలలు కడుక్కుంటూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళ దోణుల దగ్గరికి వెళ్ళి, మీ వలలు మీరు విడిచిపెట్టండి, నేను మిమ్మలను మనుషులు పట్టు జాలర్లుగా చేస్తారని పిలిచినప్పుడు వాటిని వదిలి ఆయన వెంబడించారు. వారు కూడా ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. రోగులను స్వస్థపరిచారా, దెయ్యాల చేత పీడించబడుతున్న వారికి విడుదలను కలుగా చేశారా, ఎన్నో అద్భుతాలు చేశారండి. వాళ్ళు కూడా చాలా చేశారు. అది ఉన్నతమైన పిలుపుకు లోబడ్డారు. ఆ పిలుపులో ఉన్న ప్రభావాన్ని, లోబడి ప్రభావాన్ని వారు సొంతం చేసుకున్నారు. వాక్యం వింటాం, నీ వాక్యము నా పాదములకు దీపమును, త్రోవకు వెలుగయ్యనది. నీ వాక్యము వెలువడిన తోడనే వెలుగు ప్రకాశించును, వెలుగు కలిగను. అవి జ్ఞానము లేని వారికి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాయి. లోబడిన వారు, ఇలాంటి వారు, లోబడినటువంటి వారి విషయంలో ధైర్యపరుస్తున్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు లోబడినటువంటి వారికి ఏం కలుగుతుందంట? బహుమానము. అది అందరికి కాదు బహుమానం. ఎవరికి? దేవుని వాక్యానికి, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడగా మనం వినగా వాక్యానుసారంగా జీవించటానికి విధేయులైనటువంటి వారి కొరకు దేవుడు బహుమానాన్ని సిద్ధపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడదాం కదా. దాన్నే అర్థమయ్యే రీతిగా మరి 31వ కీర్తన 19వ వచనంలో అక్కడ చక్కగా దావీదయ్య తెలియజేస్తాడు. ఏం తెలియజేస్తున్నాడు? నీ యందు భయభక్తులు గలవారి అది నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు, నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము, నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూసారా, పిలుపుకు లోబడినటువంటి వారి కొరకు దేవుడు తన యందు భయభక్తులు గల వారి వరకు, ఆశ్రయించినటువంటి వారి కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది సిద్ధపరిచాడు. దేవుని వాక్యానికి లోబడినటువంటి భక్తులకు దేవుడు బహుమానాన్ని, మేలును సిద్ధపరిచాడు, దాచాడు, సిద్ధపరిచాడు. దేవుడు దాచింది ఎవడు దోచుకొన లేడు. గుర్తుపెట్టుకోండి. ఆ బ్యాంక్ ఈ బ్యాంకు చాలా సేఫ్టీగా ఉంటుందన్నా, ఎలాంటి బ్యాంకులైనా దోచుకునే దొంగలు ఉన్నారు. ఎన్ని మనం న్యూస్లో చోట్ల పేరుగాంచబడి ఎంతో సెక్యూరిటీ ఉన్నటువంటి బ్యాంకులను కూడా దోచేసుకుంటున్నారు. దేవుడు మన కొరకు దాచాడే ఆ మేలు. అది ఎలాగుంటుందంటే, నాన్న బ్యాంకులో ఇంకా నాకు పర్వాలేదు, 10 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు ఉన్నాయి, పర్లేదు అనుకున్నట్టు కాదు. అలాగుండదు. ఇది ఎలాగుంటుందంటే, ఏమీ లేనట్లుగా ఉండి మీరు చెప్పాలి, మానుదినాహారము నేడు మాకు అయ్యేది. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, చాలామంది భక్తులు వాక్యానికి లోబడుతూ జీవిస్తున్న వారు ఏంటి ఏ ప్రయోజనం లేని పరిస్థితి అయిపోయింది. 1 రూపాయి లేదు, సరైనటువంటి డబ్బులు లేవు, అద్దె కట్టడానికి కూడా లేవు, అవి లేవు ఇవి లేవని కొన్ని ఆ సమయాల్లో మనం ఆలోచిస్తూ ఉంటాం. మరి సేవకత్వంలో కూడా మేము కూడా అంతే కదా. వాళ్ళకు చూడు ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో, ఎంత పెద్ద చర్చి ఉందో కదా, అన్నీ చక్కగా పెట్టుకోవచ్చు, మంచిగా ఆరాధన జరుపుకోవచ్చు, చాలా అనుకూలంగా, చాలా బాగుంది అనుకుంటుంటాం మేము కూడా. అయితే మీకు, మాకు, మనందరికీ కూడా దేవుడు ఒక మేలు దాచాడు. ఈ లోకంలో ఎవరైనా ఒకవేళ
గొప్ప పేరుగాంచబడ్డ వాళ్ళు, జ్ఞానవంతులు, ధనవంతులు కొన్ని సమయాల్లో ఏమి లేనోళ్ళు అయిపోవచ్చు. కానీ యెహోవాను ఆశ్రయించి ఆయన మాటకు లోబడినటువంటి వారి విషయంలో దేవుడు ఏ విషయంలో కూడా ఆయన కొదువా చేయుడు. అనాథులుగా, దరిద్రులుగా విడిచిపెట్టడు. ఇంకంతే. అరణ్యములోనే ఆహారాన్ని అందించిన దేవుడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఏమి హోటళ్ళు అక్కడ లేవు, వాళ్ళందరికీ భోజనం పెడితే ఇంకా 12 గంపలు మిగిలిని తృప్తి పొందుకున్నాక చూడండి ఎలాగుంటుంది. ఏమి లేదు అన్నట్లుగా ఉంటుంది. కానీ అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నావా, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు మనకి. ఎక్కడి నుంచి వస్తాయో, ఎవరిని ప్రేరేపిస్తాడో తెలియదు. ఆ సమయానికి అవి వచ్చేస్తాయి. ఇంకా ఏదో చేయాలి, ఏదో కావాలనుకుంటున్నావా? కదా, మన డ్యూటీ ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును. ఎలాగూ డబ్బులు అవసరమైనప్పుడు బ్యాంకుకో, ఇప్పుడు బ్యాంకుకి కూడా వెళ్ళవలసిన అవసరం లేదు, ఏటీఎం కార్డు ఉంది. అక్కడికి వెళ్ళిపోయి ఎలాగూ ఆ కార్డు అక్కడ పెట్టి టకటక నంబర్లు కొట్టి ఎంత కావాలో కొట్టి ఎలాగో డబ్బులు తెచ్చుకుంటున్నామో, అలాగే మనం ఏం చేస్తాం, మన ఏటీఎం ఏంటంటే దేవుని సన్నిధి. అయ్యా, మరి ఈ పరిస్థితిలో ఉన్నాను ప్రభువా, పిల్లాడికి ఫీజు కట్టాలయ్యా, లేకపోతే ఫలాంది చేయాలి, ఫలాంది కావాలి ప్రభువా, ఫలాంది కావాలి ప్రభువా అని మనం, దేవుడు మనకు వాగ్దానం చేశాడు కాబట్టి అడుగుడు మీకు ఇవ్వబడి, ఏటీఎంలో కార్డు పెట్టినట్లుగా ఆయన అడుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అడుగుడి మీకియ్యబడును, వెదకండి మీకు దొరుకును. అడుగుడి మీకియ్యబడును, వెదకండి మీకు దొరుకును. ప్రతివాడు అడిగి పొందునని అభయంబునిచ్చిన యేసయ్య, ప్రతివాడు అడిగి పొందునని అభయంబునిచ్చిన యేసయ్య, అభయంబునిచ్చిన యేసయ్య. దీనదయాళుడ దేవా, నీ దాసుని ప్రార్థన వినుమా. దీనదయాళుడ దేవా, నీ దాసుని ప్రార్థన వినుమా. దేవా యేసయ్యా, నీ దీన ప్రార్థన వినుమయ్యా. దేవా యేసయ్యా, నీ దీన ప్రార్థన వినుమయ్యా. దీనదయాళుడ దేవా, నీ దాసుని ప్రార్థన వినుమా. నీ దాసుని ప్రార్థన వినుమా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుని వాక్యాధారముగా, దేవుని వాక్యానికి లోబడినటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, మీ కొరకు దేవుడు మేలును, ఉపకారాన్ని, బహుమానాన్ని, ఈవిని దాచాడో. మీరు ఏమి లేని దరిద్రులు కారు. ఈ లోకంలో మనుషులకు మీరు ఏమి లేని స్థితిలో కనబడవచ్చు. కానీ ఈ లోకంలో ధనధాన్యాలు, భోగభాగ్యాల కంటే కూడా అన్నిటికంటే విలువై సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తను ఎరిగి కలిగి ఉన్నావు గనుక, ఆయనలో బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు ఆయనలో ఉన్నవి కనుక అవన్నీ నీ సొంతం. నమ్మితో చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్ర. ఇది ఒకటేమో వాక్యానికి లోబడక, రెండోదేమో తోమాలాగా సందేహం, అనుమానాలతో జరిగిద్దో జరగదు కదా, వచ్చిద్దో రాదో, చేస్తానో చేయలేను, బాగవుతుందో కాదో, నేను అడిగింది దేవుడు ఇస్తాడో ఇవ్వడో, ఈ సందేహాలు, అనుమానాలతో సగం మానసిక స్థితిని, శరీరాన్ని మనం
పాడు చేసుకుంటున్నాం. ఏమంటాడు? విశ్వసించువాడు కలవర పడడు. ఆయన మాటకు లోబడ్డావు, ఆయన మాట వింటున్నావు. వినుట ద్వారా నీకేం కలుగుతుంది చెప్పండి? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని స్థిరపరుచుకో. నువ్వెందుకు నీ ఉద్యోగ విషయంలో డిస్టర్బ్ అయిపోతున్నావు? ఏమండి, నీ ట్రాన్స్ఫర్ల విషయంలో నువ్వెందుకు కలవరపడుతున్నావు? నీ ఆహార విషయంలో, నీ సమస్యల విషయంలో, పిల్లల విషయంలో ఎందుకు నువ్వు వేదన పడుతున్నావు? ఇంకో మాట చెప్పమంటారా? మన పిల్లల విషయం మనకంటే ఎక్కువ బాధ్యత, భారం మన తండ్రి కలిగి ఉన్నాడు. నమ్మితే చప్పట్లో. అది నీకంటే, నాకంటే, మనందరికంటే మన పిల్లలు, మన ఉద్యోగాలు, మన సమస్త బాధ్యత, భారం ఆయన కలిగి ఉన్నాడు. మహాజ్ఞాని, అనంత జ్ఞాని ఆయన, అందరికి చాలిన దేవుడు. ఎందుకు నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు? ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు? ఒకవేళ ఈ కలవరము, ఈ అనుమానం, సందేహం రావడానికి నీలో ఏమైనా బలహీనత ఉందా? అది చూసుకోవాలి మనం. అది ప్రతి భక్తురాలు చూడవలసింది ఏంటంటే, మనం దేవుని దగ్గర పొందుకోకపోవడానికి కారణం ఏదైనా ఉందా? అక్కడ యెషయా గ్రంథంలో కానీ, ఇర్మీయా గ్రంథంలో కానీ, అరే బాబు, రక్షించనేరకు ఉన్నట్లు యెహోవా హస్తములు కొరచగాలేదు, విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీకు మీ దేవునికి మీ దోషములు అడ్డుగా. ఏమైనా ఉన్నాయి అడ్డు? మరలా ఏమంటాడు ఇర్మీయా గ్రంథంలో? మీకు మేలు కలగకుండా ఉండటానికి మీ దోషములే కారణం. ఇది భక్తి బ్రతుకులో ఏది మనం దేవుడి దగ్గర, దేవుడు మనకు దాచించిన మేలు, బహుమానం, దీవెన, ధనధాన్యాలు, ఐశ్వర్యం, అవి మనం పొందుకోకుండా అడ్డుపడుతుందంటే ఇదొకటి. లోపము, దోషం అనేటటువంటి ఈ సమస్య ఒకటి అడ్డైపోతుంది. అది తొలగిపోవాలి. అడ్డును తొలగించుకోవాలి. అడ్డుని ఎవరు తొలగించరు. నువ్వు చేయి ప్రార్థన అంటే, ఎవరికి జ్వరం వస్తే వాళ్ళు వేసుకోవాలి ట్యాబ్లెట్. ఒకవేళ పక్కన వాళ్ళు ప్రార్థన సహాయం కోరేవంటే, ఇది కూడా వినండి, అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇతరుల ప్రార్థన సపోర్ట్ ఎలాంటిదంటే, ఏదో ఒక బలహీనత ఉంది, వ్యాధి ఉంది, బాధ ఉంది, డాక్టర్ గారు ట్యాబ్లెట్స్ రాశాడు, ట్యాబ్లెట్ తీసుకున్నాం, కొనుక్కుంటాం మన డబ్బులతో కదండి. ట్యాబ్లెట్ అనేది మన సొంత ప్రార్థన, మన హృదిలో నుండి వచ్చే ప్రార్థన. మరి లోపలికి వెళ్ళాలిగా, వాటర్ సపోర్ట్ కావాలి. ఈ వాటర్ లాంటి సపోర్టే మనందరి ప్రార్థన. నీ ప్రార్థన ట్యాబ్లెట్ అయితే, అక్క ప్రార్థన చేయి, అన్న ప్రార్థన చేయి అంటారే, ఆ ప్రార్థన వాటర్ లాంటిది. ఈ రెండు కావాలి. మెయిన్ ఏంటంటే ట్యాబ్లెట్ వల్లనే మనకు స్వస్థత, హీలింగ్ జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతి వాళ్ళు ఈ తంతు ఒకటి నేర్చుకున్నారు. ఈ యూట్యూబ్లు, ఈ టీవీ ఛానళ్ళు వచ్చిన తర్వాత మా కోసం ప్రార్థన చేయండి, చీటీలు రాయటం, ఫోన్లు చేయటం, 1000 పంపించటం, 2000 పంపిస్తాం. ఇంటర్వ్యూ ఒకటి జరుగుతూ ఉందన్నమాట. అయ్యా మా కోసం ప్రార్థన చేస్తున్నావా అంటుంది యూట్యూబ్, ఇదే మా టీవీ ఛానల్లోనే, సువార్త ఛానల్ లేదు. మా కోసం ప్రార్థన చేస్తున్నావా పాస్టర్ గారు? చేస్తున్నానండి అమ్మ అన్నాడు. అమ్మ మరి మీరు కూడా చేసుకుంటున్నారు ప్రార్థన, దేవుడిని అడుగుతున్నారంటే, మేము ప్రార్థన చేస్తే మీకెందుకు చెబుతామండి, మీకెందుకు చందా పంపిస్తాం, చందా పంపిస్తున్నాం, నీ ప్రార్థన అవసరాలు కోరుతున్నాం, మీరు చేయాలి, మాకు బాగా కావాలి. అది ఎట్టమ్మా, అది కుదిరేది కాదంటే ఇంకంతే. అది కాదు. మనం ఎలాంటి వాళ్ళమంటే, మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. సూర్యుడు స్వయంగా ఆయన ప్రకాశిస్తాడు, వెలుగునిస్తాడు. చంద్రుడు చదువుకున్నాగా స్వయంగా ప్రకాశించలేడు. సూర్యుని నుండి వచ్చేటటువంటి వెలుగు ఎక్కడ పడాలి? చదువుకున్నారు చెప్పండి, ఎక్కడే ఉన్నారుగా,
చంద్రుని మీద పడాలి. అక్కడి నుంచే వెలుగును బట్టి, సూర్యుని దగ్గర నుంచే దాన్ని బట్టి ఈ చంద్రుడు సాయంకాలం వెన్నెల వెలుగు మనకిస్తున్నాడు. నక్షత్రాలు ఉన్నాయి చూడండి, అవి సూర్యుని వలె స్వయంగా ప్రకాశిస్తాయి. ఏ సూర్యుడు అవసరము లేదు. మన నీతి సూర్యుడు యేసై ఉంటే ఆయన భక్తులమైన మనము నక్షత్రాలలాగా ఉండాలి. చప్పట్లు కొడదాం, దేవుని స్తోత్రాలు. అది నేర్చుకోవాలి. భక్తి విలువలు నేర్చుకొని నువ్వు చేయాలి, నేను కాదంటలేదు. మనందరం ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ప్రభు అదే చెప్పాడు, ఒకరి నిమిత్తం ఒకరు ప్రేమ కలిగి ప్రార్థన చేసుకోవాలి. కానీ అందరు ప్రార్థన చేస్తే నువ్వు తిని పడుకుంటావా? అందరు ప్రార్థన చేస్తే బాగా నీకు వస్తావంటే ఈ లోకంలో విలాసవంతమైన బ్రతుకును బ్రతుకుతావా? కాదు. స్వయముగా నక్షత్రము వలె మనకు మనం ప్రార్థించి వెలిగించబడి దేవుని దగ్గర అనేక బహుమానాలు, దీవెనలు సొంతం చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుని మొదటి నుంచి వాగ్దానం ఇది ఆయన బిడ్డలకు. ఇద్దరు ఏక మనసుతో కదా భూలోకంలో ఏది బంధిస్తారో పరమందు బంధిస్తాం. ఇరువురు ఏక మనసు కలిగి ప్రార్థించిన దాన్ని నేను అంగీకరించి అవసరాలు తీరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త తీయండి 18:19 అక్కడ చూడండి. ఈ విషయాలు దేవుడు మన కొరకు దాచాడు. భూమి మీద మీరు వేటిని బంధింతురో నేను వేటిని బంధింతును అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు. ఇది చూడండి, నేను ఎందుకు చెప్తున్నా ఈ సంగతి. అన్నిట్లో భార్య భర్తలు ఉన్నారు, దంపతులు అండి. ఇవాళ ఏం చేద్దాం? ఫిష్ తెచ్చుకుందాం. ఓకేనమ్మా, ఫిష్. మటనా? ఓకే, మటన్. వీటిలో ఏకీపిస్తారు, చక్కగా ఏకీపిస్తారా? అదే సిస్టర్, అయ్యా మరి పిల్లలు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి, ఫీజులు కట్టాలి, చాలా అవసరాలు ఉన్నాయి. మరి ఇంత చదివాను, జాబ్ లేదు. మరి మీ జాబ్లో కూడా ఇంకేమైనా ట్రాన్స్ఫర్ అలాగే ప్రమోషన్లు కలిగినప్పుడు అవి మంచిగా మన కుటుంబ వ్యవస్థకు అనుకూలంగా ఉండాలి. వేకునే లేద్దామయ్యా 4 గంటలకి, ఇద్దరం కలిసి పిల్లల కోసం కుటుంబం కొరకు ప్రార్థన చేద్దామంటే ప్రార్థన నేను చేస్తున్నాను, నేను చేసుకుంటున్నాను, నీ ప్రార్థన నువ్వు చేసుకో అంటే ఎట్లుంటుందో చెప్పండి మీరు. యజమానుడు తన భార్యతో నా ప్రార్థన నేను చేసుకుంటున్నాను, నీ ప్రార్థన నువ్వు చేసుకో అంటే ఎట్లుందంటే నీదొక దారి నాదొక దారి, నీదొక పార్టీ నాదొక పార్టీ, నీదొక మనసు నాదొక మనసు లేదండి. ఒక ఆహారంలో, ఒక వస్త్రములో, ఒక పండుగ చేసుకునేటప్పుడు భార్యాభర్తలు చక్కగా మాట్లాడుకొని ఒకటి ఎలాగ చేస్తారో ప్రార్థనలో కూడా ఇరువురు మీరు మాట్లాడుకొని చేతులు పట్టుకొని అలాగ చక్కగా వేకుని మోకరించి శక్తి ఉంటే మీరు ప్రార్థన చేస్తే మీ కుటుంబాలు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మీరు కళ్ళారా చూస్తారు, సాక్ష్యం ఇస్తారు. నా మీద చప్పట్లు కొట్టండి. ఇది వాస్తవం. అన్నీ మనకు అనుకూలంగా ఉన్నా అవన్నీ మనం సొంతం చేసుకోలేకపోవడానికి కారణం కుటుంబాల్లో ఏకత్వం లేకపోవడం, సమాధానం లేకపోవడం, ఒకరి ఎడల ఒకరు ప్రేమ లేకపోవడం. ఒక మాట చెప్పాలంటే ప్రతి క్రైస్తవ కుటుంబం ఇతర కుటుంబాలకు మాదిరికరంగా ఉండాలి. చూడు అన్నోళ్ళు ఎట్లా ఉన్నారు అసలు. అక్క చూడు ఎంత విధేయత కలిగి ఉంటుంది, అన్న చూడు ఎంత ప్రేమ కలిగి ఉంటాడు. అసలు ఏంటి ఆ కుటుంబం ఎప్పుడు చూసినా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ ఇంటికి వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది అన్నట్లుగా ఉండాలండి మన కుటుంబాలు. ఉండాలి. మన ధీమా, మన ధైర్యం, మన నిరీక్షణ ఏంటంటే యేసయ్య మాలో ఉన్నాడు, మాతో ఉన్నాడు. అంతే కదా. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. ఆయన నాకున్నాడు, నాకే కొదువ లేదు అనేటటువంటి విశ్వాసత సువార్తకు లోబడి, సువార్త పిలుపుకు లోబడి జీవించిన వారి జీవితంలో ఇది చాలా చాలా అవసరం అండి.
ఇది కావాలి. మీ ఏక మనసు ప్రార్థన కావాలి, మీ విధేయత కావాలి. ఇవన్నీ మీలో ఉన్నప్పుడు ఆ ఏటీఎంలో కార్డు పెట్టి నంబర్ కొట్టి ఎంత అమౌంట్కి వచ్చినప్పుడు అలా చక్కగా అలాగ వస్తాయో, ఏక మనసుతో దంపతులిద్దరు ప్రార్థన, ఏకత్వము, ఆ మంచి స్థితి అన్ని విధాలుగా ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని కలుగా చేస్తాయి. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని స్తోత్రం. కనుక దేవుడు ఆయన సువార్తకు లోబడినటువంటి వారి నిమిత్తం ఆయన ఉన్నతమైన బహుమానాన్ని దాచాడు. ఇప్పుడు ఇంకొక ట్రిక్ ఏంటంటే, ఈ దేవుడు దాచి ఉన్న దాన్ని సొంతం చేసుకుంటానికి కలుగు బహుమానమును పొందవలని ఏం చేయాలంట? చివరిలేను ఏం చేయాలి? 14 వచ్చిన తీయమ్మా, ఆ మైకు పెట్టుకోమా దగ్గర. క్రీస్తు యేసునందు ఈ చివరిలైన చదువు. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అవి పొందాలంటే ఏం చేయాలి? గురి యొద్దకే పరిగెత్తాలి. అది ఎవరు ఆ గురి? మీరే చెప్పండి. ఎవరు ఆ గురి? యేసు ప్రభువారు. ఆ గురి యొద్దకే పరిగెత్తాలి. ఇది పోయిన వారం పరిగెత్తాలి. దీని కొరకు, బహుమానం కొరకు పరిగెత్తాలి. ఇక్కడ బహుమానాలు 2 రకాలు, 2 విధములైన బహుమానం. ఒకటి, ఈ లోకంలో పుట్టి పెరిగి జీవిస్తున్నాం కదా. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు తినాలి, త్రాగాలి కదా. కూడు, గుడ్డ, గూడు ఇవన్నీ అవసరం అన్నమాట. వాస్తవంగా సృష్టికర్త దేవుడు సర్వాంతర్యామి, ఆయన సహకారి. ఇప్పుడు ఇవన్నీ మనకు లేవనుకోండి, లోకం ఏమంటుందంటే, వీళ్ళు దరిద్రులు, వీరు దిక్కులేని వారు అంటుంది లోకం. వీళ్ళకి దిక్కు దశ ఏమి లేదండి, వీళ్ళకి ఏమి లేదు అంటుంది లోకం. కనుకనే మన దేవుడు మనం అనాథులుగా, భిక్షగాళ్ళగా, దరిద్రులుగా ఉండకుండా, మనం ఏ విషయంలో లోటు లేకుండా సమృద్ధిగా ఉండటానికి తన దృష్టి మన మీద నిలుపుతూ ఉంటాడు. మన ప్రతి అవసరత ఆయన చూస్తూ ఉంటాడు. ప్రతి కష్టం కన్నీటిని తుడుస్తూ ఉంటాడు. ఆయన విడువడు, మనలను ఎన్నడూ ఎడబాయడు. అయితే ప్రతిదానికి ఈ బహుమానం, ఈ దీవెన ఈ లోకంలో పొందుకుంటానికి మళ్ళీ ప్రతిదానికి ఒక సమయాన్ని కేటాయించాడు. మన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారి విషయంలోనే మనం అద్భుతం చూస్తున్నాం. నేను నీకు వాగ్దాన కుమారుని ఇస్తానని అబ్రహాం గారు 75 సంవత్సరాల వయసప్పుడు పిలిచినటువంటి, వాగ్దానం చేసిన దేవుడు 1, 2, 10, 20, 25 సంవత్సరాలు దాటినాయి. ఆయనకు 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు వాగ్దాన పుత్రుణ్ణి అనుగ్రహించాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇది ఏంటికి అంటే విశ్వాస పరీక్ష. ఆయన పరిశోధిస్తాడు, పరీక్ష చేస్తాడు. అందరూ అనుకోవచ్చు, ఈయన చాలా చేస్తున్నాడే. అబ్రహాం గారికి ఒక ప్రవక్తని పేరుంది, ప్రార్థన పరుడన్న పేరుంది, దేవునికి స్నేహితుడు, ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయన మూలంగా చాలామంది దీవించబడతారు. ఊరక లోతు వచ్చాడు, కొంతకాలం పెద్ద ధనవంతుడు అయిపోయాడు అబ్రహాం గారితో ఉండి. ఇలా అటాడికేంటి, ఈయనకే లేరు పిల్లలు అనే టాక్ వచ్చి ఉండొచ్చు అందరు. అయినను దేవుడు తగిన సమయమందు ఆయన మిమ్ములను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడి. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతిదానికి సమయం ఉంటుంది. దేవుడు మన కొరకు ఈ లోకంలో దాచించిన బహుమానం అది మనకివ్వటానికి, అది మన దగ్గర రిలీజ్ అవ్వటానికి, ఏమండి ఆ పార్సల్ మన దగ్గర రావడానికి, ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటిది, ఈ కొరియర్ కానీ ఏదైనా కానీ మన దగ్గర రావడానికి ఎట్లా ఒక సమయం ఉంటుందో
ఒకసారి రేపే వస్తానన్నవాడు 2 రోజులు 3 రోజులు కూడా రావచ్చు. ఏమండి, ఆ రీతిగానే దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి ఈవులను, బహుమానాలను, ఐశ్వర్యాన్ని, ఒక గృహ నిర్మాణాన్ని, ఏమండి మరొక ఉద్యోగాన్ని, కుటుంబంలో శాంతి సమాధానాన్ని, ఆ నెమ్మదిని, అందరూ కలిసి ఆనందించే గడియను, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటానికి దేవుడు ఒక కాలం అంటారు. దాని చెప్పండి, నిర్ణయ కాలం. నీ కొరకు నిర్ణయించిన ఒక కాలం ఉంది. ఆ కాలంలో ఆ ఉన్నతమైనటువంటి బహుమానాన్ని దేవుడు నీ సొంతము చేయునుగాక. అది ఆ కాలం ముందు వస్తుంది. 100 సంవత్సరాలు అన్నీ ఉడికిపోయినా కూడా అబ్రహాము సారములకు దేవుడు వాగ్దానం చేసినట్లుగా అన్నీ వాళ్ళకి ఇచ్చేశాడు. ఇంకంతే. వెయిట్ చేయి, నువ్వు ఆయన వైపే చూడు, యేసై వైపే గురి నిలుపు. నీ ఈలోక బహుమానం నీ సొంతం అయిపోద్ది. ఇంకంతే. ఇప్పుడు ఏమీ లేనట్టు కనబడినటువంటి నీవు రేపు అన్ని విధాల ఆధిక్యతను నువ్వు చూడటమే కాదు, నిన్ను ఎగతాళి చేసిన వారు, నిన్ను చిన్న చూపు చూసిన వారు, వీళ్ళెంతలే అని తృణీకరించిన వారు రేపు సిగ్గుపడతారు. రేపు నీ దేవుడు, నువ్వు కాదు, నీ దేవుడే నీ తలపైకి ఎత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నమ్మండి దేవుని మాట. నిరుత్సాహపడవద్దు, దిగులు పడద్దు, ఏ విషయంలో డిస్టర్బ్ అవ్వద్దు. మంచిగా మీరు నిలబడండి. దేవుడు తన కార్యం తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన చేసుకుంటూ వెళ్తాడు. ఒకసారి ఎలాగుంటుందంటే మన కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైపోయి ఇతరులు హేళన చేసే రీతిగా అయిపోతుంది. దుష్టుడు అలా చేస్తాడు. ఇంకేమన్నా అంత అయిపోయి ఎట్లాగా భావిస్తారంటే మనుషులు, యోబు గారిని స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు. దేవుడు ఆయన చేతి పనిని దీవించి ఆ దేశంలోనే ధనవంతుడైపోయిన తర్వాత యోబు గారు ధనవంతుడైనప్పుడు అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు తెప్పలుగా వచ్చి, స్నేహితులు కూడా, నేను ఫ్రెండు చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో క్లాస్మేట్ అని వచ్చి బాగా తిన్నవాడు, బహుమానాలు తీసుకొని వెళ్ళినోళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు యోబుని ప్రపంచానికి ఒక మాదిరికరమైన వ్యక్తిగా, ఒక భక్తునిగా చేయటానికి ఆయన శ్రమకు విడిచిపెట్టాడు. అడ్డుపడితే సైతానగాడు పారిపోయేవాడు. టెస్ట్ కోసం నా రియల్ భక్తుడు ఇతను, నిజమైన నా భక్తుడు భూమి మీదని అసలు రుజువు చేయటానికి దేవుడు అలాగ వదిలాడు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, నీ బహుమానం ఏది, నీది ఎవడు దొంగిలించలేడు. యెహోవా నువ్వు ఆశీర్వదించిన ఎడల అది అన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది ఎవడు కూడా తీసుకోలేడండి. ఎవడికి లేదా ఆ దమ్ము, ధైర్యం, అర్హత. దేవుడు ఊరికి అలాగ వదిలేశాడు అంతే. ఇక తిన్నారు కదా బాగా. యోబుకు ఒక పరిశోధన వచ్చింది. చిన్నగా ఎంత ఎక్కువ శోధన శ్రమ వచ్చి ఆయన శరీరం కృషించిపోయిందో అంత దూరం అయిపోయారు బంధువులు, మిత్రులు అందరూ. బాగా తెగతిన్నారు స్నేహితులు. వాళ్ళు వచ్చి, యోబు నువ్వేం పాపం చేసావనయా, దేవుడి దగ్గర ఒప్పుకో. చూడండి, అతడు ఆ పైన ఆ చంద్రుని, చందమామ చూసి కూడా దేవుని కంటే ఎక్కువగా దాన్ని ప్రేమించలా. ఇతరులది, పొరుగువారిది దేన్ని కూడా చూసి తన కంటితో ఆశించలా, మోహించలా. జాగ్రత్తగా తన దృష్టిని, తన ఆలోచనని, తన సమస్తాన్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి గొప్ప భక్తుడు యోబు గారు. అలాంటి ఆయన్ని
శ్రమలు కొలిములో ఉన్నప్పుడు బాధలో దూషించారు. ఈడేం తప్పు చేశాడు అన్నారు. అది లోకం నీ మీద వేసే నింద. నీ దగ్గర తిన్నవాళ్ళు, తాగినోళ్ళు, నువ్వు పెడితే బ్రతికునోళ్ళు, అలాంటి వాళ్ళు కూడా నిన్ను నిందిస్తారు. అప్పుడు ఏదో నాకు ఇచ్చినట్టు ఉన్నారు కానీ ఏదో చేశారు ఇప్పుడు తప్పు. అలాగా కూడా ఉంటుంది ఈ సంఘటన. అయినా యేసు రక్తమే జయం. ఇంకా ఆయన దేవుడు మాట్లాడి బాగు చేసి, యోబు గారు కూడా స్నేహితుల కొరకు ప్రార్థించి బాగు అయిన తర్వాత ఇంకా బంధువులు మిత్రులు యానించి వచ్చారు, పుట్టుకొచ్చారు పుట్టగొడుగులాగా. అప్పుడు ఏం తీసుకొచ్చారు యోబు గారి దగ్గరికి? కానుకలు తీసుకొచ్చారు. చూడండి లాగా ఉంటుంది లోకం. ఎట్లా ఉంటుందండి? భక్తి ఏమో యోబులాగా ఉంటుంది, లోకమేమో యోబు బంధువులు మిత్రులు లాగా ఉంటుంది. భక్తులు ఇవన్నీ కూడా కొద్దిగా ఆలోచించాలి. నీకేదో కష్టం శ్రమ కలిగిందని నీ బహుమానం నీ మేలు ఇంక లేదు, అంతరించిపోయిందని నువ్వు అనుకోవద్దు. నీది నీ కొరకే సిద్ధపరిచాడు. నీ వంతుని నాయన భద్రపరిచున్నాడు. ఆ బహుమానాన్ని నీకు సొంతం చేస్తాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే గురి యొద్దకే అనగా యేసయ్య వైపే నువ్వు చూసుకుంటూ వెళ్ళిపో. ఇంకంతే. నీ ప్రార్థన నువ్వు చేసుకో, నీ విజ్ఞాపన నువ్వు చేసుకో. అసలు ఏమి లేదు, ఒంటరిగా అట్లా ఉన్నావు, అయ్యా అని విజ్ఞాపన చెయ్యి. నీ పరిస్థితి అది. నువ్వేదైతే ఎటువైపు అయితే చూస్తున్నావో, ఎటువైపు అయితే చూసి స్వార్థకు లోబడి రక్షించబడ్డావో ఆ వాక్యం వైపు, ఆ దేవుని వైపు నువ్వు చూడు. ఇంకంతే. అది నీ స్థితి. ఒక మాట భలే అద్భుతంగా ఉంటుందండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఈ మాట భలే ఉంటుంది కదా. 8వ అధ్యాయములోని మాట 6వ వచనం. 8:6. జనసమూహములను విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనసుతో లక్ష్యముంచగా. అది ఇక్కడ జరిగింది ఏంటంటే, ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళాడు సువార్తను ప్రకటించడానికి. వెళ్ళి ఏం చేశాడంటే, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచున్నాడు, క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఏమైందంటే, అంతకు మునుపు ఒక భయంకరమైన పరిస్థితి ఏంటంటే, అంతకు మునుపు అక్కడొకడు ఉన్నాడు. ఏమండి, సీమోను అని ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గారుడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడునని చెప్పుకొరుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండాను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని. అది చూశారు. ఇప్పుడు ఇది కూడా తెలుసుకోవాలి, దేవుడు ఎందుకు మాట్లాడిస్తున్నాడు. కొందరు భక్తుల్లాగా నటిస్తారు. ఏమండి, తాము అపోస్తులు కాకే దొంగ అపోస్తులు అంట, తాను సేవకులు కాకే దొంగ సేవకులు, తాము బోధకులు కాకే దొంగ బోధకులు, దొంగ ప్రవక్తలు. అసలు వాడికి పిలుపు లేదు, తలుపు లేదు. ఏదోలో ఆటోలో పిల్లల్ని కాన్వెంట్కి తీసుకెళ్ళేవాడు. మీరు అర్థం చేసుకోండి. ఆటోలో కాన్వెంట్కి తీసుకెళ్తాం వరకే కానీ వాడేం BA BEd చదివి ట్రైనింగ్ అయ్యి లేకపోతే అర్హత పొందుకొని పిల్లలకి పాఠాలు చెప్పేటటువంటి యోగ్యత అర్హత వాడికి లేదు. వాడికి ఎంతవరకంటే ఈ పిల్లల్ని ఆ కాన్వెంట్ దగ్గర స్కూల్ దగ్గర అక్కడ డ్రాప్ చేసేవాడే కానీ టీచరు సీట్లోనూ లేకపోతే హెడ్ మాస్టర్ సీట్లోనూ కూర్చునే అర్హత వాడికి లేదు. ఇప్పుడు తెగించారు, ఈ సేవ విషయంలో తెగించారు. వాడికి ఉద్యోగం చేస్తాడు, ఆ ఉద్యోగమే అర్హత యోగ్యతతో ఉంటేనే అది అతనికి అనుగ్రహించబడేది. సేవ దగ్గరికి వచ్చేలేకే ఉద్యోగంలో చేయవలసినవన్నీ చేస్తాడు. సేవ దగ్గరికి వచ్చేలేకే ఒక పిలుపు ఉండదు, ఒక సమర్పణ ఉండదు, ఒక త్యాగం ఉండదు.
త్యాగం ఉండదు. ఆటో వాడే కానీ టీచర్ కాదు. అలా కొందరు తాము సేవకులంగా అని చెప్పుకుంటూ నలుగురిని తెలిసిన వాళ్ళని, పిచ్చోళ్ళని, అమాయకుల్ని వాళ్ళందరినీ సమకూర్చుకుంటున్నారు. అదే చేశాడు ఈ గారడి సీమోను. వీణేమనుకుంటున్నారు అందరూ? సీమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో ఏం చేస్తున్నాడు కదా చెప్పండి. అది సేవలో కూడా గారిడి వాళ్ళు తయారయ్యారు. మేము ఆరంభం కంటే ఇప్పుడు ఎక్కువైపోయారు గారిడివాడు వీడేం చేస్తున్నాడు? తానెవడో ఒక గొప్పవాడనని చెప్పు. అది వాడు చెప్పుకుంటున్నాడంట. నేనేందనుకుంటున్నారు? ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. వాడు నిజంగా గొప్పోడైతే గారడి చూస్తాంగా, రే ఠీడు అంటాడు. డబ్బాలో నుంచి వందల నోట్లు, రూపాయి బిళ్ళలు టకా వస్తాయి. అవి నిజమైనవి, అవి సరిగా వచ్చేటటువంటి అయితే వాడు తర్వాత బొచ్చెత్తుతాడు. అయ్యా చూశారుగా, ఒక అమ్మ 1 రూపాయి, ఒక అయ్యా 2 రూపాయలు అంటాడు. ఎందుకు ఈ బతుకు? అది గారడి. సేవలో కూడా గారడి సేవ ఉంది. అది మీరు మర్చిపోవద్దు. అది పిలుపు లేనిది, సమర్పణ లేనిది, త్యాగపూరితమైంది కాదు. దేవుడు ఎన్నిక చేసుకున్నట్టు కాదు. దుష్టుని ప్రేరణతో గారడి నేర్చుకున్న కొందరు వ్యక్తులు ఏర్పాటు చేసే సేవ అది. పిచ్చోళ్ళు వస్తారు, అందరూ వస్తారా? వాక్యం ఎరిగిన వాళ్ళు మీరు వెళ్ళండి అక్కడికి, మీరు చెప్పొస్తారు అక్కడ వాక్యం వాళ్ళకి. వాక్యం ఎరగని వాళ్ళు, వాక్యంలో బ్రతకని వారు, పరిపూర్ణత లేని వారు, వాళ్ళది ఏం తెలియదు కదా, పిచ్చోళ్ళు కదా. కొంతమంది జ్ఞానం పోయిన వాళ్ళు ఉంటారు, ఇట్టు అంటూ ఉంటారు. వాడు ఎక్కడ పెట్టినా అట్టే అంటూ ఉంటాడు. ఆడ కూర్చొని ఏది చెబుతున్నా అంతే అంటూ ఉంటాడు. అలాంటి వాళ్ళు తప్ప దైవ ప్రత్యక్ష కలిగినటువంటి ఏ విశ్వాసి అక్కడ కాలు పెట్టడో. వీడు ఎంత గొప్పనంటే దేవుని మహాశక్తి అనబడిన వాడు ఎత్తడే అని చెప్పుకొని చేంజ్ చేశారు ప్రజలు. ఆయన మీద లక్ష్య పెట్టారు. అది దేవుడి మీద, దేవుని వాక్యం మీద కాకుండా ఒక గారిడి వాడి మీద లక్ష్య పెడుతున్నారు. ఈ దినాన క్రైస్తవ లోకంలో జరుగుతుంది అదే. ఆయన ప్రవచిస్తున్నాడు, ఆయన దెయ్యాలు అలగొడుతున్నాడు, భూతాలు అలగొడుతున్నాడు, ఏది చేస్తున్నాడని వాటి మీద లక్ష్యం ఉంచుతారు. నేను చెప్తున్నా వినండి, వాస్తవం. వాక్యం మీద తప్ప నువ్వు ప్రవచనం మీద, దర్శనం మీద, కళల మీద, వాటి మీద నువ్వు లక్ష్యం ఉంచితే ఎప్పటికైనా భ్రష్టుడివి, భ్రష్టురాలు అవుతావు. వాక్యం మీద లక్ష్యం ఉంచితే నీ వాక్యము నా పాదములకు దీపమును, త్రోవకు వెలుగులో నడుస్తావు. దైవ వెలుగులో నడుస్తావు. వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. అప్పుడు నీకు వెలుగులో ఉంటావు కనుక ఏది మంచో, ఏది చెడు, ఏది ప్రేమో, ఏది ద్వేషమో ఇవన్నీ నీకు అర్థమవుతాయి. వాక్యం లేకే ప్రజలు చెడిపోతున్నారు, పాడైపోతున్నారు, అజ్ఞానులైపోతున్నారు. వాక్యం వింటం లేదు కానీ నేర్చుకుంటున్నారు. యూట్యూబుల్లో, తర్వాత నెట్లో రిఫరెన్స్లు తీసి నేర్చుకుంటున్నారు. నేర్చుకున్నంత మాత్రాన, బోధించేంత మాత్రాన నువ్వు పరలోకం వెళ్ళవు. నీ వాక్యం లేక నీ బోధ విన్నవాడు ఎవడు పరలోకం వెళ్ళడు. ఏమండి, తాను చెడున కోతి వనవెల్ల చెడిసిందని నువ్వు చెడిపోయావు, సంఘాన్ని నాశనం చేస్తావు. నియమం ఒకటి ఉంది. ఈ గారడి చేసి వామ్మో వీడు చాలా పెద్దోడని అందరూ వీడి మీద లక్ష్యం పెట్టుకున్నారు. అతడు బహుకాలము గారడి చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టిరి. అదే సమయంలో ఒక రియల్ హీరో వెళ్ళిపోయాడు, ఫిలిప్పో. వెళ్ళిపోయి వాడెప్పుడు చేస్తున్నాడు అద్భుత కార్యాలు. సమరయపట్నం వెళ్ళి క్రీస్తుని వారికి ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నప్పుడు జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనసుతో లక్ష్యమించారు. అది ఈ గారడివాడు వైపు ఉన్నటువంటి ఈ మనస్సును, ఈ లక్ష్యమును, ఈ దృష్టిని ఈ సువార్త వలన ఫిలిప్పు వాక్యం వైపు వారు లక్ష్యమించేటట్లుగా వారు ఏక మనసుతో, అతడు చెప్పిన మాటలు యందు ఏక మనసుతో, ఫిలిప్పు చెప్పిన మాటలు యందు, వాక్యమందు ఏక మనసుతో లక్ష్యమించారు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
అప్పుడు అద్భుతాలు జరిగినాయి. ఏం జరిగినాయి? అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల గట్టిగా చప్పడకూడదా? దేవునికి స్తోత్రం. ఇది దేవుని వాక్యం మీద మనము మనసు ఉంచితే సంతోషిస్తాం. ఇంకంతే, వెళ్ళిపోండి, ఇంకంతే. ఇప్పుడు వాక్యం అయిపోయి నువ్వు చూస్తూ ఉన్నావు అనుకోండి, నాయనా నేను నీకున్నాను, నేను నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయాను, నీ అంతరంగాన్ని నేను చూస్తున్నాను, నువ్వు కలవరపడొద్దు, నేను నీకు మేలు చేయవాడను, నా హస్తం నీకు నిత్యము తోడుగా ఉన్నదని వాక్యమైన దేవుడు నిన్ను బలపరుస్తాడు. వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. వాక్యం మీద లక్ష్యం ఉంచిన తర్వాత ఏమైందంటే సమరయ పట్టణంలో ఇప్పుడు మేము చూసింది అంత కూడా గారడీ సీమోను వలన గారడే, అది దైవశక్తి కాదు. అసలైన సేవకత్వం, అసలైన అద్భుతం, అసలైన ఆశ్చర్యకార్యం యేసు ప్రభులు వారిలో ఉందని వాడు గ్రహించగలిగారు. వాక్యం మీద లక్ష్యం ఉంచారు. వారికి ఉన్న దెయ్యాలు, భూతాలు, కుటుంబ కలహాలు, బాధలు అన్నీ తొలగిపోయినాయి. ఆ పట్టణం అంతా కూడా సంతోషం కలిగింది. హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొసగురము, నేడే యేసు సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నందునా యేసు నన్ను ముట్టినందునా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పాట మేము చిన్నప్పుడున్న పాట ఇది, అందరికి రాదులేండి అది. అయితే చాలా అనుభవంతో రాసిన పాట ఇది. భక్తులు ఎవరో కానీ చాలా ఆనందంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇదండి పరిస్థితి. ఇప్పుడు శ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా, అందరూ దీవెనకరంగా హ్యాపీగా ఉన్నా కూడా, శ్రమలో ఉన్నా కూడా అందరం పౌలయ్య అన్నట్లుగా ఎక్కడికి వెళ్ళాలి మనం? గురి అదే ఏంటంటే గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. క్రీస్తు వాక్యం వైపే పరిగెత్తాలి. మన రన్నింగ్ ఇదే. అది ఆ ఎదురు ఆ గమ్యం ఉంది, టార్గెట్ అక్కడ ఉంది, పోల్ అక్కడ ఉంది, జెండా అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలి చూసుకుంటా. ప్రతి ఆటగాడు కదా, ప్రతి పరుగు పందెంలో ఉన్న ప్రతివాడు అది చూసుకుంటూ అక్కడికి చేరటానికే పరిగెత్తాలి, పోరాడాలి. అప్పుడు బహుమానం వస్తుంది. కనుక మన దృష్టి అంతా కూడా, మన ఆశ, ధ్యాస, ఆలోచన అంతా కూడా, నేను చెప్తున్నానుగా, అది చిన్న దెబ్బ తగిలిన యేసయ్య అన్న నువ్వు యేసయ్య మీదే దృష్టి పెట్టాలి. ఇంకంతే. చిన్న ఆర్థిక సమస్య అయినా ఏంటి ప్రభు అన్న నువ్వు ఆయన దగ్గర నుంచి రావాలని ఎదురు చూడాలి. ఆయన పైనుంచి నీకేం పంపించడు, కానీ ఎవరినో ప్రేరేపిస్తాడు ఆయన. ఇంకంతే, ప్రేరేపిస్తాడు. మనుషులేమో దుష్టుల చేత ప్రేరేపించబడిన మన కీడు చేస్తారు, మన సంస్థ మీద దెబ్బ కొడతారు, మన జీవనోపాధి మీద దెబ్బ కొడతారు,
మన జీవితం మీద దెబ్బ కొట్టడానికి చూస్తారు, మనకు నష్టం కలిగించడానికి ఆతృత పడతారు, సాధ్యమైతే ఏదేదో చేస్తారు. ఇప్పుడు మీరు ఎజ్రా నెహెమ్యా గ్రంథం 2 గ్రంథాలు చదవండి. వాళ్ళు మందిరం కట్టిస్తానికి పూనుకున్నప్పుడు వెంటనే కొందరు వచ్చారు, వ్యతిరేకులు, సన్బాల్ టోబీ అనే వాళ్ళు వచ్చి ఆ పని ఆపటానికి ఆ మంత్రులకి లంచం ఇచ్చారు. మంత్రులకి లంచం ఇచ్చి పని కొంతకాలం ఆపేశారండి. అయితే దేవుడు రాజులైన దర్యావేష్, హస్తహస్త, కోరేష్ అనే రాజుల్ని ప్రేరేపించి రాజుల దగ్గర నుంచి ఆలయ నిర్మాణానికి కావలసినటువంటి అన్ని విధాల ఆ కల్పను, ఆ పనిముట్లన్నిటిని కూడా దేవుడు రప్పించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అది నీ జీవితం ఒక మంచి విధిగా అది తయారైంది, నిర్మాణం చేసుకున్నావు. ఇంకంతే. ఇంకా నువ్వు ముందుకు వెళ్ళాలి, దేవుళ్ళో ముందుకు వెళ్ళాలి, వాక్యంలో ముందుకు వెళ్ళాలి, ప్రార్థనలో ముందుకు వెళ్ళాలి, సేవలో కూడా నేను సహకారంగా ఉండాలి, సాక్ష్యం ఇవ్వాలి, ఇంకా దేవుళ్ళు బలంగా బ్రతకాలని నువ్వు మంచి నిర్ణయంతో, ఒక తీర్మానంతో అలాగ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటావు. దుష్టుడు నిన్ను ఆ పై మెట్టు ఎక్కకుండా ఇక్కడే నిన్ను ఆపేయాలని రకరకాల అడ్డులు, అభ్యంతరాలు కలుగు చేస్తాడు. ఒక సమయంలో దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా? కొంతమంది మనుషుల్ని ప్రేరేపించి వాడు నష్టపోయినా, నేను నష్టపోయినా పర్లేదు కానీ వాడు బాగుపడకూడదు, వాడు కూడా బాగా నష్టపోవాలి. ఇలాంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఇది చేయాలా, ఎంత చేయాలి చెప్పు, తీసుకో, ఏం చేయాలి చెప్పు, తీసుకో. ఇలాగో వాళ్ళు సరెండర్ అయిపోతారు నీతిమంతులకు నష్టం కలిగించడానికి. ఇలాంటి బ్యాచీలు కూడా ఉంటారు. యేసు రక్తమే జయం. నీ కండ ఆదరణ నీ ప్రభు ఉన్నాడో ఆయన చేస్తాడు. నేను ఎజ్రా నెహెమ్యా గ్రంథం చదివినప్పుడు భలే బాధేసింది నాకు. మంచి పని చేయటానికి పూనుకుంటే వాళ్ళు ఎవరో బయట వాళ్ళు కాదు, ఆ యోధా జాతికి దానికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళు ఆపేసేయమన్నారు. ఆపేయటానికి మంత్రులకు లంచం ఇచ్చారు. ఇలాంటివి కూడా నీ కుటుంబ వ్యవస్థలో జరుగుతాయి. బ్రదర్, సిస్టర్, నువ్వు భయపడవద్దు. గురి ఎద్దకే నువ్వు పరిగెత్తు, వాక్యం మీద లక్ష్యం ఉంచు. నువ్వు చూడవలసింది, నువ్వు చేయవలసింది, నువ్వు అనుసరించవలసింది, నువ్వు ఉండవలసింది, నువ్వు ఉపవసించవలసింది, ధ్యానం చేయవలసిన రీతిగా నువ్వు చేయి. నీ డ్యూటీ నువ్వు చేయి. నీ బహుమానం నీ సొంతం దేవుడు చేయును గాక. వాడేం చేయలేడు గనుక ఆ బహుమానం ఉన్నతమైనటువంటి ఆ పిలుపుకు లోబడి రక్షించబడినటువంటి మనకు దేవుడు ఈ లోకంలో బహుమానం ఇచ్చాడు. ఆ తర్వాత పరలోకంలో కూడా పౌలయ్య అంటాడు, నాన్న అక్కడికి వెళ్ళిపో, మంచి పోరాటము పోరాడి తిని అక్కడికి వెళ్ళు. ఇదొక్క మాట చెప్పుకొని ముగించుకుందాం. మంచి పోరాటము పోరాడి అది మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ బహుమానం పరలోక బహుమానం. అంత మాత్రమే కాకుండా మనందరి నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికి అనుగ్రహించును. అది అందరి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన కష్టపడి పోరాడిన పౌలయ్య ఆయన నాకు మాత్రమే కాదు, దేవుని ప్రత్యక్షత కొరకు నిరీక్షించేటటువంటి అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. అందరికీ ఆ బహుమానాన్ని దేవుడు ఇస్తాడు. దుష్టుడికి ఏ బహుమానం లేకుండా పోయింది ఒక గడి వచ్చినప్పుడు. దేవుని వైపు చూసి దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచి ముందుకు వెళుతున్న భక్తులకు ఇహమందు బహుమానము, పరమందు నీతి జీవ కిరీట బహుమానాన్ని సొంతం చేయబోతున్నాడు గనుక నువ్వు దేనికి భయపడకుండా రక్షించబడ్డావు. దేవుడు పిలిచాడు, హృదయం ఆయనకి ఇచ్చావు,
పిలుపుకు లోబడ్డావు. నీకు మాత్రం నీవెట్లా నీ బిడ్డల కొరకు నా కొడుక్కి ఇది ఇవ్వాలి, నా కూతుర్లకి ఇది ఇవ్వాలి, నా అల్లులకి ఇది ఇవ్వాలి, నా కోడళ్ళకి ఇది ఇవ్వాలి, నా మనవళ్ళకి ఇది ఇవ్వాలి అని ఎట్లా దాచావో నీ కొరకు నీ పరమందున్న నీ తండ్రి ఉన్నతమైన బహుమానాన్ని, ఆశీర్వాదాన్ని, శాంతి సమాధానాన్ని ఇహమందు పరమందు దాచాడు కనుక వాటి కొరకు వాక్యం మీద లక్ష్యం ఉంచి ముందుకు వెళ్ళు. సకల సమృద్ధి ఆశీర్వాదాలను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయాలు తెరవండి, నోరు తెరవండి. ఒక నిమిషం అందరూ ప్రార్థన చేయండి. ఎవరు కూడా ఏమాత్రం కూడా మీరు బాధపడొద్దు, చింతించొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఏమాత్రం దిగజారిపోవద్దు. ఏం పర్వాలేదు. దేవుని ప్రణాళిక, గురి నీ మీద ఒకటి. అది చాలా నువ్వు ఊహించలేవండి. మన ఎడల ఆయనకున్న తలంపులు అన్నీ విన్నవి కావు, ఎంతో ఉన్నతమని. అందరు హృదయాలు తెరవండి. నా ఎడల నీకున్న ఆ పాట ఒక పల్లవి వచ్చిన పాడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నా తలంపులు అందరూ హృదయాలు తెరవండి. నా ఎడ నీకున్న తలంపులు ఉన్నతమైనవి దేవా, ఉన్నతమైనవి దేవా. నా ఎడ నీకున్న తలంపులు ఉన్నతమైనవి దేవా, ఉన్నతమైనవి దేవా. వాటిని వివరింప మాతరమా, అన్నియు వర్ణింప మావశమా. వాటిని వివరింప మాతరమా, అన్నియు వర్ణింప మావశమా. తండ్రి నీకే ఆరాధనా, తండ్రి నీకే ఆరాధనా, తండ్రి నీకే ఆరాధనా, తండ్రి నీకే ఆరాధనా. నా ఎడ నీకున్న తలంపులు ఉన్నతమైన దేవా, ఉన్నతమైనవి దేవా. ఆశ నిరాశల ఆవేదనలో ఆదరించిన రాజుడా, ఆదరించిన రాజుడా. అర్హత లేని ఆత్మీయతను అభిషేకించిన అభిషిక్తుడా, అభిషేకించిన అభిషిక్తుడా. ఆశ నిరాశల ఆవేదనలో ఆదరించిన ఆరాధ్యుడా. అర్హత లేని ఆత్మీయతలో అభిషేకించిన అభిషిక్తుడా. వందనమయ్యా యేసయ్యా, ఉన్నతుడా యేసయ్యా, ఉన్నతుడా మా మెస్సయ్యా. దేవానికే ఆరాధనా, దేవానికే ఆత్మార్పణ, దేవానికే ఆరాధనా, దేవానికే ఆత్మార్పణ. మా ఎడ నీకున్న తలంపులు ఉన్నతమైనవి దేవా, ఉన్నతమైనవి దేవా.
ఉన్నతమైనవి దేవా, ఉన్నతమైనవి దేవా. ప్రార్థించుకుందాం. అందరూ అలాగో ప్రార్థన కోరుకోండి. ఏమో దేవుని ప్రణాళిక ఏంటో నీ విషయంలో కుమార్తె నువ్వేం చెప్పగలవు? నువ్వు దేవుడువా? కుమారుడా, నీ విషయంలో ఆయన ప్రణాళిక ఏంటో నువ్వు ఎరగవు కదా. ఆయన చేస్తాడు, నువ్వు ఆశ్చర్యపడతావు. ఆయన ఆశ్చర్యకరుడు. ఇది ఎలాగ సంభవం? ఆయన లోకం ఆశ్చర్యపడే రీతిగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మరి సంఘాన్ని ప్రేమించారు మీరు ఈ రీతిగా. నా ప్రభువా, ఈ ఆదివారం దినమందు అన్ని ఆత్మీయంగా నాయన జరగటానికి కృపరిచ్చారు నాయన. వాక్య భాగంలో నా తండ్రి వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే మేము పరిగెత్తాలని, అలాగే నాయన అయ్యా మీ పిలుపుకు లోబడి దానికి తగినటువంటి బహుమానం మా కొరకు సిద్ధపరిచారు కనుక ఆ బహుమానం మేము పొందుకోవాలంటే నీ వైపే పరిగెత్తాలి నాయన. ఆ పరుగు మాకివ్వండి. వాక్యాన్ని అందరి హృదయాల్లో ఫలింపు చేయి నాయన. ఇటు సమయంలో ఇది పిల్లలు స్కూళ్ళకు, కాలేజీలకి, కాన్వెంట్లకి వెళ్ళే సమయం అయ్యా. ఫీజులు కట్టాలయ్యా, యూనిఫామ్ కావాలయ్యా, బుక్స్ కావాలయ్యా. కొందరు ఎక్కడ చేర్చాలని కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందరికీ చాలిందేవా. ఎవరెవరు ఈ స్థితిని, స్థానాన్ని పొందుకోవాలో, ఏ అవసరం ఉందో అవన్నీ మీరు తీర్చండి అయ్యా. సహాయం చేయండి ప్రభువా. సంఘాన్ని బలపరచండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి, సంఘ సంఖ్యను పెంచండి, సండే క్లాస్ పరిచయం అభివృద్ధి పరచండి, యవనస్తుల పరిచయం అభివృద్ధి పరచండి, స్త్రీల కూడిక నాయన ఇంకా నాయన అభివృద్ధి పరిచి ఉజ్జీవింప చేయండి. బ్రదర్స్ నడుం కట్టుకొని యెహోషువ వలె నిలబడాలయ్యా. బలపరచండి అయ్యా. ఇలాగున ఈ సర్వ సమాజమును ఆధ్యాత్మికపరమైన రీతిలో మలిచి బలపరిచిన ఆయన మమ్మల్ని అందరూ కూడా నీ సన్నిధిలో సిద్ధపరచండి. బిడ్డలు నీ నామాన్ని ప్రేమించిన కానుకలు, గుప్పిళ్ళ ధాన్యం, దశమ భాగాలు, కృతజ్ఞత అర్పణలు సమస్తాన్ని కూడా మీరు దీవించాయా. బిడ్డలకు సమృద్ధి ఇవ్వండి అయ్యా. చాలామంది బిడ్డలు సాక్షి ఇచ్చారు తండ్రి. మేమందరం కూడా నీకు నమ్మకమైన సాక్షులుగా నిలబడటానికి సహాయం చేయండి. ఈ దినాన ప్రపంచంలో అనేక దేశాలు, సంఘాలు, సహవాసాల్లో ఆరాధనలు జరిగినవి, జరుగుతూ ఉన్నాయి ప్రభువా. అయా ప్రతి మీ సేవకుని, విశ్వాసులను, భక్తులను, మందిరాలను దీవించయ్యా. అయా నా తండ్రి, మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘాన్ని కూడా మీరు అభివృద్ధిపరచండి. మా దేశాన్ని దీవించయ్యా, మా రాష్ట్రాన్ని దీవించయ్యా, మా గుంటూరు జిల్లాను దీవించయ్యా, మా ఆనందపేటను దీవించయ్యా, మా పెండ్యాల వీధిని మాకు ఇచ్చిన మందిరాన్ని మీరు ఆశీర్వదించయ్యా. ప్రజలను దీవించు ప్రభువా. సమస్త విషయాల్లో మీరే మాకు అండగా ఉండి సమస్త కార్యాల్లో నాయన అభివృద్ధి పరిచి మీ కొరకు, మీ రాకడ కొరకు సిద్ధపరిచి మీరే మహిమ తెచ్చుకోమని, యెరూషలేమును దీవించమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు అయినటువంటి యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడయ్యుండునుగాక.